ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 1,48,419 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని నిర్ణయించింది. విజయవాడలో మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనుండగా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొనున్నారు. విజయవాడ పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని లోకేష్ ప్రారంభిస్తారు. 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 398 సమీపంలోని పాఠశాలలకు అనుసంధానమై ఉన్నాయి. అక్కడ భోజనాలను తయారు చేస్తారు. మిగిలిన 77 కళాశాలకు కేంద్రీకృత వంటశాలలకు అనుసంధానించారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల మధ్యాహ్న భోజనం అమలుకు ఈ ఏడాది 27.39 కోట్లు ఖర్చు చేయనుందని ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరంలో 85.84 కోట్లు ఖర్చు చేయనుంది. ఇక మిడ్ డే మీల్స్ పథకాన్ని నారా లోకేష్ ప్రారంభించబోతున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు అయితే ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే నారా లోకేష్ విద్యామంత్రిగా బాధ్యతలు స్వీకరించారో ప్రక్షాళన దిశగా విద్యాశాఖని ఆయన సమీక్షిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు వినూత్న మార్పులు అయితే చేస్తున్నారు. దానిలో భాగంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అయితే ఈరోజు ప్రారంభించబోతున్నారు. ఎందుకంటే ఆయనకి ఈ మధ్య రివ్యూలో కొంత సమాచారం వచ్చింది. ఇంటర్ విద్యార్థులు కూడా మధ్యాహ్న భోజనం పెడితే బాగుంటుందని. ఎందుకంటే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ పథకం ఉండేది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎత్తివేశారు. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని కూడా పెట్టాలని నిర్ణయించారు. ఇమీడియట్ గా నారా లోకేష్ తనకి వచ్చిన ఆలోచన అధికారులతో పంచుకున్నారు. నిధులు కూడా వెంటనే విడుదల చేశారు. ఎందుకంటే ఇప్పుడు మార్చి వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోతాయి. అప్పటి వరకు కూడా 27 కోట్లను కేటాయించారు. తర్వాత విద్యా సంవత్సరంలో కూడా 80 కోట్ల పైన ఆ నిధులైతే కేటాయించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 1,80,000 మంది దాదాపు విద్యార్థులు ఉన్నారు. 475 కాలేజీల్లో వీరంతా కూడా చదువుతున్నారు. ఏదైతే 10th క్లాసుకు సంబంధించిన క్లాసు ఏదైతే స్కూల్స్కి అనుసంధానంగా 375 కాలేజీలు అయితే ఉన్నాయి. అక్కడే వంట చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 10th లోపు పిల్లలకి అక్కడే వంట చేసి పెడతారు కాబట్టి వారితో పాటు వీరు కూడా ఉంటాయి. కానీ మిగిలిన 88 కాలేజీలు విడిగా ఉంటాయి. అక్కడ వంటశాలలు ఏర్పాటు చేసుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అదేవిధంగా నారా లోకేష్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఎక్కడైతే టీచర్స్ కొరత ఉందో వాటిని కూడా ఇమీడియట్ గా ఫిలప్ చేస్తున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి ఏదైతే దానికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడుతుంది. దానికి సంబంధించిన ఉపాధ్యాయులను కూడా అపాయింట్ చేసి డ్యూటీల్లో చేరే పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా నిధులు కూడా ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ లో వారికి సంబంధించిన నిధులు కూడా వెంటనే విడుదల చేయాలని మన కేబినెట్ కూడా నిర్ణయం తీసుకున్నారు. విద్యా వ్యవస్థలో లోకేష్ కొన్ని మార్పులు అయితే తీసుకువస్తున్నారు. బలరాం, రవిచంద్, అంటే మిడ్ డే మీల్స్ పథకానికి సంబంధించి విద్యార్థుల నుంచి కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? ఏదైతే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివే పిల్లలంతా కూడా పేద మధ్యతరగతి పిల్లలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఉన్నత వర్గాలన్నీ కూడా కార్పొరేట్ కాలేజీలకు వెళ్తున్న పరిస్థితిలో వీరందరూ కూడా కొంత ఏదైతే పూట గడవని పరిస్థితి ఉంది. కొంతమంది భోజనం చేయకుండా కూడా కాలేజీలకు వచ్చిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా నారా లోకేష్ సమీక్షించారు. ఆయన సమీక్షల్లో ఇవన్నీ కూడా అంశాలు బయటకు వచ్చినాయి. ఎవరు కూడా ఆకలితో చదువుకు దూరం అవ్వకూడదని నారా లోకేష్ వినూత్నమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగే కార్యక్రమాన్ని కూడా రద్దు చేసింది. 10th వరకు కూడా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా ఇది కొనసాగిస్తుంది. నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది ఆకలితో కడుపు నింపుకోవడానికి కూడా అవకాశం లేకుండా కొంతమంది చదువుకు దూరం అవుతున్నారు. ఈ పరిస్థితిలో చదువుకు ఎవరూ దూరం కాకూడదు. భోజనం అనేది అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని లోకేష్ భావించారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ అంతా డొక్కా సీతమ్మ పేరు పెట్టడం కూడా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎంతో మందికి ఆకలి నింపిన ఏదైతే ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టిన సంస్కృతి డొక్కా సీతమ్మకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ పథకానికి కూడా ఆ పేరు కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా చాలా మంది విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 1,78,000 మంది విద్యార్థులు దీని ద్వారా కూడా లబ్ధి పొందబోతున్నారు. అదేవిధంగా వారికి చదువు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఉండేందుకు ఏదైతే ఆ టీచింగ్ స్టాఫ్ ను కూడా మంచి వారిని పెట్టే పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇప్పటికే స్కూల్స్ లో బ్యాగులు కావచ్చు, పుస్తకాలు కావచ్చు అన్ని కూడా ఫ్రీగా ఇచ్చిన పరిస్థితి. ఈ విధంగా నారా లోకేష్ విద్యామంత్రి అయిన దగ్గర నుంచి కూడా విద్యా వ్యవస్థ మొత్తం కూడా సమూల ప్రక్షాళన అయితే చేస్తూ ఉన్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.